హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఈ8 రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క ఈ8 రోడ్డు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఎలా జరుగుతుంది ఏంటనే ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అండి. ఎగ్జాక్ట్గా ఇది చూడండి. అలాగే అది విట్ ఏపీ అనమాట. దీని పక్కనే మనకి ఏంటంటే రోడ్ అయితే గ్రావెల్ అవన్నీ తోలు ఒక లెవెల్లో చేసుకున్నారు. ఇప్పుడు ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకొని ఒక చదును అయితే చేసుకుంటుంది చూడండి. ప్రస్తుతం మీరు విజువల్ చూడొచ్చండి. ఇది వెస్ట్ బై బస్ అనమాట. రీసెంట్‌గానే మనకు ఓపెన్ కూడా అయింది కదా! వెస్ట్ బై బస్సు. సో, అదనమాట. మీరు అక్కడి నుంచి విజువల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ8 రోడ్డుకి సంబంధించి వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ప్రస్తుతం ఏందంటే 2 వైపులా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడొచ్చండి. మిడిల్‌లో ఏందంటే గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చారనమాట. అలాగే ఈ యొక్క ఈ8 రోడ్ అనేది కృష్ణాయపాలెం నుంచి నెక్కల్ వరకు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఆర్‌వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క రోడ్డు దాదాపుగా 14.9 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. రోడ్డు మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. బేసిక్ ఏందంటే కొంతవరకు ఏందంటే ఈ యొక్క 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అలాగే మిడిల్‌లో ఏందంటే కొంతవరకు గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని ఇప్పుడు కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలుకొని ఏందంటే చదునైతే చేసుకుంటున్నారు. సో, అలాగే కొంతవరకు ఏందంటే ఇదివరకు మీరు చూసారు కదా! విట్టిఏపి అవతల సైడ్ ఏందంటే కొంతవరకు మిడిల్‌లో తారైతే వేయడం జరుగుతుంది. అదంతా కూడా రిమూవ్ అయితే చేస్తున్నారనమాట మిడిల్‌లో. సో, ఈ యొక్క రోడ్ అనేది మనకు మెయిన్‌గా ఉంటుందండి. ఎందుకంటే యూనివర్సిటీస్ అని విట్టిఏపి ఫ్రంట్ అయితే వస్తుంది. అలాగే దీనికి ఎగ్జాక్ట్‌గా మనకు కొంచెం బ్యాకెళ్తే మనకేందంటే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్, గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి, అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అవి కూడా మనకు ఈ యొక్క ఈ8 రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న
తూములైతే వేస్తున్నారండి. యువతల వైపుకి, అవతల వైపుకి వాటరు ప్రవహించడానికి అనుకుంటాను. ప్రెజెంట్ ఈ యొక్క తూముకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు చూడొచ్చండి. మిడిల్‌లో ఏదైతే ఉంటుందో రోడ్డుకి, ఆ రోడ్డంతా కూడా ఇటుపక్క కంకర, ఎర్రమట్టి అవన్నీ కూడా వేసుకొని ఒక లెవెల్ అయితే చేసుకున్నారు. మీరు అవతల వైపు చూసుకున్నట్లయితే ఎర్రమట్టితో పాటు ఈ యొక్క కంకర చిప్స్ అవన్నీ కూడా వేసుకొని ఒక లెవెల్ అయితే చేసి పెట్టుకోనున్నారు. చూడొచ్చు, ఇక్కడ 3 జేసీబీలయితే వర్క్ చేస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఈ ప్లేస్‌లో. యువతల వైపు, అవతల వైపు ఏందంటే తూములైతే వేయడం జరుగుతుంది. దానికోసమైతే వర్క్స్ జరుగుతుందండి ఇక్కడ. ఎగ్జాక్ట్‌గా ఒక 300 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తే విడ్త్ టేప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ 2 తూములైతే ఇన్‌స్టాల్ కూడా చేసేసున్నారు చూడండి. సో, ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఏ8 రోడ్డుకి సంబంధించిందంటే ఇప్పుడు కొంతవరకు ఏందంటే క్లీనింగ్ వర్క్‌తో పాటు 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే మిడిల్‌లో రోడ్డు వేసుకోవడానికైతే కొంత భాగం ఒక రోడ్ లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చున్నారు. అలాగే అంతా కూడా ఇటు సైడ్, అటు సైడ్ కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే నీట్‌గా పెట్టేసుకున్నారు. హ్మ్. మిడిల్‌లో ఉన్నది మ్యాన్ హోల్స్ అండి. అవి మ్యాన్ హోల్ కోసం రెడీ చేసుకున్నారనమాట. యువతల వైపు ఏందంటే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా పైప్స్ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ అనమాట. డ్రైనేజ్ సంబంధించిన వర్క్ డెల్స్ కూడా అయిపోయి ఉన్నాయి. ఆ పైప్స్ అన్నీ కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పైప్స్ చేయడానికి, వాటర్ పైప్స్ చేయడానికి అంతా కూడా సిద్ధం అయితే చేసుకున్నారు. ఇంత కొంత భాగం ఏందంటే ఈ యొక్క గ్రావెల్ ఇవి తోలుకొని ఇటు సైడ్ చూడండి కంకర చిప్స్ అవితో ఒక లెవెల్‌కి అయితే పెంచుకున్నారు. మీకు అక్కడ ఎదురుగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. అది విత్ ఏపీ అనమాట. చెప్పాలంటే ఈ యొక్క ఏ8 రోడ్డు సేమ్ ఒకే స్టేటస్‌లో ఉందండి వర్క్ అంతా కూడా. చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది దాదాపుగా 4 కిలోమీటర్ల రోడ్డయితే చూస్తున్నారనమాట. ఏ స్టేటస్‌లో ఉందా ఏంటనేది గూడా. అలాగే మనకు అటు సైడ్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఈ యొక్క ఈ8 రోడ్డుకి సంబంధించి ఏందంటే, మిడిల్‌లో అంతకుముందే మనకి ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ స్టార్ట్ చేశారో, అప్పుడు కొంతవరకు తారైతే వేస్తున్నారు. ఇప్పుడు అదంతా కూడా ఆ తారంతా కూడా నీట్‌గా రిమూవ్ చేసేస్తున్నారనమాట. రిమూవ్ చేసి కొత్తగా అయితే ఏస్తారనుకున్నా. అటు సైడ్ అంతా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ మీరు చూడొచ్చు కొంతవరకు ఈ యొక్క వాటర్ పైప్స్ ఇన్‌స్టాలేషన్ కూడా జరిగిపోయింది చూడొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఈ8, ఎన్8 జంక్షన్ అయితే అవుతుందండి. ప్రస్తుతం ఈ యొక్క ఎన్8 జంక్షన్ దగ్గర కూడా కొంతవరకు ఈ యొక్క ఎన్8 రోడ్డుకి సంబంధించి తార్ కూడా కంప్లీట్ చేసుకోనున్నారు. అక్కడ మిషనరీస్ ఉన్నది చూడండి. ఒక హాఫ్ కిలోమీటర్ తార్ అయితే కంప్లీట్ చేసుకోనున్నారు. ఈ జంక్షన్ ఈ8, ఎన్8 జంక్షన్ అయితే అవుతుంది. ఇక ఎన్8కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో, ఇది చూసారు కదా! ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఈ8 రోడ్డుకి సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే మిడిల్‌లో ఏదైతే రోడ్ వేసుకోవడానికి ఏందంటే అంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని ఒక లెవెల్‌గా అయితే చేసి పెట్టుకున్నారనమాట. రోడ్ లెవెల్‌గా అయితే. సో, అంతా కూడా ఒకే స్టేటస్‌లో ఉందండి ఈ యొక్క రోడ్ వర్క్స్ అయితే. చూసారు కదా! ప్రస్తుతం ఈ యొక్క ఈ8 రోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.